జంగయ్య, సక్కుబాయి దంపతులకు ఖైరతాబాద్లో జన్మించాడు ఫిష్ వెంకట్. అయితే ఫిష్ వెంకట్ ఖైరతాబాద్లో జన్మించిన పుట్టి పెరిగింది మాత్రం ముషీరాబాద్. ఫిష్ వెంకట్ నాన్నగారు ఐడిపిఎల్లో పనిచేసేవారు. వీళ్ళు ముగ్గురు అన్నదమ్ములు. అందరికంటే వెంకట గారే పెద్దవారు. వెంకట గారు 4వ తరగతి వరకే చదువుకున్నాడు. అప్పట్లో తనకి చదువు మీద పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. దాంతో అతని చదువు 4వ తరగతిలోనే ఆగిపోయింది. చిన్నతనంలో స్కూలుకు పంపితే గోడ దూకి సినిమాలకు వెళ్ళేవాడు. అలా చిన్నతనం నుండే సినిమాలు బాగా చూసేవారు ఆయన. అతని తమ్ముడు ఒక డ్రైవర్ కాగా మరో తమ్ముడు ప్రింటింగ్ ప్రెస్లో ఉద్యోగం చేస్తున్నారు. అతని అసలు పేరు మంగిలిపల్లి వెంకటేష్. వీరు వృత్తిరీత్యా చేపల వ్యాపారి కావడం చేత అందరూ ఫిష్ వెంకట్ అని పిలుస్తారు. అతని చిన్నతనం నుండే వాళ్ళ కులవృత్తి అయిన చేపల వ్యాపారం చేసేవారు. చిన్నతనంలోనే వ్యాపారంలో అడుగుపెట్టాడు ఫిష్ వెంకట్. ముషీరాబాద్కు వచ్చిన చేపలను కొనడం, అమ్మడం లాంటి హోల్సేల్ బిజినెస్ చేసేవాడు. అలాగే వరంగల్ తదితర ప్రాంతాల్లో చెరువులను తీసుకుని అక్కడ చేపలను పెంచి వాటిని హైదరాబాద్ తీసుకుని వచ్చి అమ్మేవాళ్ళు. వెంకటగారి పెద్దమ్మ కొడుకు తను ఇద్దరూ కలిసి వ్యాపారం చేసేవాళ్ళు. చిన్నతనంలో కాస్త అల్లరి పనులు చేసేవాడు. అలాగే సికింద్రాబాద్ ఏరియాలో రౌడీయిజం కూడా చేసేవాడు. తను స్వంతంగా రౌడీయిజం చేసేవాడు. ఎవరి గ్రూపులో ఉండేవాడు కాదు. స్వతంత్రంగానే ఉండేవాడు. అలా రౌడీయిజంలో అస్సలు తీరిక ఉండేది కాదట తనకి. చిన్నతనం నుండి చేపల వ్యాపారంతో పాటు వ్యాయామం కూడా చేస్తుండేవాడట. ఉదయాన్నే జిమ్కి వెళ్ళడం, అక్కడి నుండి మార్కెట్కి వెళ్ళి చేపల కలకత్తాకు ప్యాకింగ్ చేసి పంపించేవాడు. దానికోసమని సికింద్రాబాద్ వెళ్ళడం కూడా తనకి తీరిక ఉండేది కాదట. సినిమాలు బాగా చూసేవాడు. ఒక్క హీరో అని కాదు, అందరి సినిమాలు చూసేవాడు. అందులోనూ ఎక్కువగా సుమన్, భానుచంద్ర సినిమాలు చూసేవాడట. ఎందుకంటే మార్షల్ ఆర్ట్స్ ఉంటాయని. ఒక్క మనిషి ఇద్దరు ముగ్గురిని కొట్టడం చూసి తను కూడా బయట అలా చేద్దామని అనుకుంటుండేవాడట. అలా కొట్టాడు కూడా. తన వైపు ఎవరైనా రఫ్గా చూసినా కూడా కొట్టేవాడట. అయితే తను గొడవ పడ్డ సంఘటనలో పోలీస్ స్టేషన్ వరకు పోయినవి లేవు. ఎక్కడైనా గొడవ చేస్తే అక్కడే ఎవరో ఒకరు వచ్చి రాజీ చేసేవారట. అప్పటి తెలుగుదేశం నాయకుడు మాగంటి గోపి గారికి టీడీపీ తరపున మద్దతుగా వెళ్ళేవాళ్ళు. గోపీనాథ్ జంతర్ మంతర్ అనే సినిమా నిర్మిస్తున్నప్పుడు కూడా ఒక వేషం వేయమని ఫిష్ వెంకట్ని అడిగారు. అందులో గుర్రం మీద కూర్చొనే బందిపోటు వేషాన్ని ఫిష్ వెంకట్ గారు వేశారు. అలా తొలిసారిగా గుర్రం ఎక్కాడు. దాని తరువాత పాత బస్తీ అనే సినిమాలో చేశాడు. అయితే ఆ 2 సినిమాల్లో కూడా డైలాగ్స్ లేవు. తర్వాత కొంత గ్యాప్ తర్వాత రవణ అనే సినిమాలో ఓ చిన్న పాత్ర చేశాడు. అందులో రాజశేఖర్ గారితో ఫైట్ చేశాడు కూడా. అలా ప్రాధాన్యత ఉన్నవి లేనివి చాలా సినిమాలు చేశాడు. శ్రీమతి సత్యభామ సినిమాలో అశోక్ కుమార్ పక్కన 7 మంది గ్రూప్ ఉంటారు. అందులో తను కూడా ఒకడు. ఆ తర్వాత ఖుషీ సినిమాలో కూడా చేశాడు. అందులో ఒక డైలాగ్ కూడా చెబుతాడు. ఆ డైలాగ్ పవన్ కళ్యాణ్ గారికి బాగా నచ్చి మెచ్చుకున్నారు కూడా. ఫిష్ వెంకట్ గారు పెద్దగా చదువుకోపోయినా, పెద్ద ఆర్టిస్ట్ కాకపోయినప్పటికీ తెలంగాణ మాండలికాన్ని పలికే తీరు నచ్చి చాలామంది వేషాలు ఇస్తున్నారు. దానికి కారణం వివి వినాయక్ గారే. ఆయన తను చెప్పిన చిన్న డైలాగును కూడా అతనితోనే డబ్బింగ్ చెప్పేవాడు. కో డైరెక్టర్ పుల్లారావుకి అతన్ని అప్పగించి ఇతనితో డబ్బింగ్ చెప్పండి అని చెప్పేవారట వివి వినాయక్ గారు. ఆయన తనతో చాలాసార్లు ప్రాక్టీస్ చేయించి చెప్పించారు. అలా చెప్పించాడు కాబట్టే ఈరోజు ఈ తరహా వేషాలు వస్తున్నాయని ఫిష్ వెంకట గారు పుల్లారావుని అలాగే వివి వినాయక్ గారిని తలుచుకుంటారు. అతను నటుడైన తర్వాత చిన్న గుర్తింపు వచ్చి సినిమాల్లో కనిపిస్తుంటే వాళ్ళ అమ్మనాన్నలు చాలా ఆనందపడ్డారట. వాళ్ళ అబ్బాయి కూడా మా నాన్న యాక్టర్ అయ్యాడని చాలా సంబరపడుతుంటాడు. ఇక తన భార్య కూడా చాలా ఆనందపడతారు. ఒకసారి ఫిష్ వెంకట్ గారు 3 అంతస్తుల మేడపై నుండి జారి కింద పడ్డారు. అప్పుడు ఒక వారం రోజులు మెలకువ కూడా లేదు. కోమాలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు తన భార్యే అన్ని సేవలు చేసింది. ఆమె తనని చంటి పిల్లవాడిలా చూసుకుని ఒక తల్లి సేవ చేసినట్టు చేసిందట. ఫిష్ వెంకట్ గారికి ఒక పాప, 2 కొడుకులు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనం పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రావాలంటే తప్పకుండా. జంగయ్య, సక్కుబాయి దంపతులకు ఖైరతాబాద్లో జన్మించాడు ఫిష్ వెంకట్. అయితే ఫిష్ వెంకట్ ఖైరతాబాద్లో జన్మించిన పుట్టి పెరిగింది మాత్రం ముషీరాబాద్. ఫిష్ వెంకట్ నాన్నగారు ఐడిపిఎల్లో పనిచేసేవారు. వీళ్ళు ముగ్గురు అన్నదమ్ములు. అందరికంటే వెంకట గారే పెద్దవారు. వెంకట గారు 4వ తరగతి వరకే చదువుకున్నాడు. అప్పట్లో తనకి చదువు మీద పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. దాంతో అతని చదువు 4వ తరగతిలోనే ఆగిపోయింది. చిన్నతనంలో స్కూలుకు పంపితే గోడ దూకి సినిమాలకు వెళ్ళేవాడు. అలా చిన్నతనం నుండే సినిమాలు బాగా చూసేవారు ఆయన. అతని తమ్ముడు ఒక డ్రైవర్ కాగా మరో తమ్ముడు ప్రింటింగ్ ప్రెస్లో ఉద్యోగం చేస్తున్నారు. అతని అసలు పేరు మంగిలిపల్లి వెంకటేష్. వీరు వృత్తిరీత్యా చేపల వ్యాపారి కావడం చేత అందరూ ఫిష్ వెంకట్ అని పిలుస్తారు.
అతని చిన్నతనం నుండే వాళ్ళ కులవృత్తి అయిన చేపల వ్యాపారం చేసేవారు. చిన్నతనంలోనే వ్యాపారంలో అడుగుపెట్టాడు ఫిష్ వెంకట్. ముషీరాబాద్కు వచ్చిన చేపలను కొనడం, అమ్మడం లాంటి హోల్సేల్ బిజినెస్ చేసేవాడు. అలాగే వరంగల్ తదితర ప్రాంతాల్లో చెరువులను తీసుకొని అక్కడ చేపలను పెంచి వాటిని హైదరాబాద్ తీసుకొని వచ్చి అమ్మేవాళ్ళు. వెంకట గారి పెద్దమ్మ కొడుకు తను ఇద్దరూ కలిసి వ్యాపారం చేసేవాళ్ళు. చిన్నతనంలో కాస్త అల్లరి పనులు చేసేవాడు. అలాగే సికింద్రాబాద్ ఏరియాలో రౌడీయిజం కూడా చేసేవాడు. తను స్వంతంగా రౌడీయిజం చేసేవాడు. ఎవ్వరి గ్రూపులో ఉండేవాడు కాదు, స్వతంత్రంగానే ఉండేవాడు. అలా రౌడీయిజంలో అస్సలు తీరిక ఉండేది కాదట తనకి. చిన్నతనం నుండి చేపల వ్యాపారంతో పాటు వ్యాయామం కూడా చేస్తుండేవాడట. ఉదయాన్నే జిమ్కి వెళ్ళడం, అక్కడి నుండి మార్కెట్కి వెళ్ళి చేపల కలకత్తాకు ప్యాకింగ్ చేసి పంపించేవాడు. దానికోసమని సికింద్రాబాద్ వెళ్ళడం కూడా తనకి తీరిక ఉండేది కాదట. సినిమాలు బాగా చూసేవాడు. ఒక్క హీరో అని కాదు, అందరి సినిమాలు చూసేవాడు. అందులోనూ ఎక్కువగా సుమన్, భానుచంద్ర సినిమాలు చూసేవాడట. ఎందుకంటే మార్షల్ ఆర్ట్స్ ఉంటాయని. ఒక్క మనిషి ఇద్దరు ముగ్గురిని కొట్టడం చూసి తను కూడా బయట అలా చేద్దామని అనుకుంటుండేవాడట. అలా కొట్టాడు కూడా. తన వైపు ఎవరైనా రఫ్గా చూసినా కూడా కొట్టేవాడట. అయితే తను గొడవ పడ్డ సంఘటనలో పోలీస్ స్టేషన్ వరకు పోయినవి లేవు. ఎక్కడైనా గొడవ చేస్తే అక్కడే ఎవరో ఒకరు వచ్చి రాజీ చేసేవారట. అప్పటి తెలుగుదేశం నాయకుడు మాగంటి గోపి గారికి టీడీపీ తరపున మద్దతుగా వెళ్ళేవాళ్ళు. గోపీనాథ్ జంతర్ మంతర్ అనే సినిమా నిర్మిస్తున్నప్పుడు కూడా ఒక వేషం వేయమని ఫిష్ వెంకట్ని అడిగారు. అందులో గుర్రం మీద కూర్చొనే బందిపోటు వేషాన్ని ఫిష్ వెంకట్ గారు వేశారు. అలా తొలిసారిగా గుర్రం ఎక్కాడు. దాని తరువాత పాత బస్తీ అనే సినిమాలో చేశాడు. అయితే ఆ రెండు సినిమాల్లో కూడా డైలాగ్స్ లేవు. తర్వాత కొంత గ్యాప్ తర్వాత రవణ అనే సినిమాలో ఓ చిన్న పాత్ర చేశాడు. అందులో రాజశేఖర్ గారితో ఫైట్ చేశాడు కూడా. అలా ప్రాధాన్యత ఉన్నవి లేనివి చాలా సినిమాలు చేశాడు. శ్రీమతి సత్యభామ సినిమాలో అశోక్ కుమార్ పక్కన 7 మంది గ్రూప్ ఉంటారు. అందులో తను కూడా ఒకడు. ఆ తర్వాత ఖుషీ సినిమాలో కూడా చేశాడు. అందులో ఒక డైలాగ్ కూడా చెబుతాడు. ఆ డైలాగ్ పవన్ కళ్యాణ్ గారికి బాగా నచ్చి మెచ్చుకున్నారు కూడా. ఫిష్ వెంకట్ గారు పెద్దగా చదువుకోపోయినా, పెద్ద ఆర్టిస్ట్ కాకపోయినప్పటికీ తెలంగాణ మాండలికాన్ని పలికే తీరు నచ్చి చాలామంది వేషాలు ఇస్తున్నారు. దానికి కారణం వివి వినాయక్ గారే. ఆయన తను చెప్పిన చిన్న డైలాగును కూడా అతనితోనే డబ్బింగ్ చెప్పేవాడు. కో డైరెక్టర్ పుల్లారావుకి అతన్ని అప్పగించి ఇతనితో డబ్బింగ్ చెప్పండి అని చెప్పేవారట వివి వినాయక్ గారు. ఆయన తనతో చాలాసార్లు ప్రాక్టీస్ చేయించి చెప్పించారు. అలా చెప్పించాడు కాబట్టే ఈరోజు ఈ తరహా వేషాలు వస్తున్నాయని ఫిష్ వెంకట గారు పుల్లారావుని అలాగే వివి వినాయక్ గారిని తలుచుకుంటారు. అతను నటుడైన తర్వాత చిన్న గుర్తింపు వచ్చి సినిమాల్లో కనిపిస్తుంటే వాళ్ళ అమ్మనాన్నలు చాలా ఆనందపడ్డారట. వాళ్ళ అబ్బాయి కూడా మా నాన్న యాక్టర్ అయ్యాడని చాలా సంబరపడుతుంటాడు. ఇక తన భార్య కూడా చాలా ఆనందపడతారు. ఒకసారి ఫిష్ వెంకట్ గారు 3 అంతస్తుల మేడపై నుండి జారి కింద పడ్డారు. అప్పుడు ఒక వారం రోజులు మెలకువ కూడా లేదు, కోమాలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు తన భార్యే అన్ని సేవలు చేసింది. ఆమె తనని చంటి పిల్లవాడిలా చూసుకుని ఒక తల్లి సేవ చేసినట్టు చేసిందట. ఫిష్ వెంకట్ గారికి ఒక పాప, 2 కొడుకులు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనం పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రావాలంటే తప్పకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.